వరుస భూకంపాలు జపాన్లోని మారుమూల ద్వీపాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కేవలం 2 వారాల్లో 900 భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రులు నిద్ర ఉండటం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళనతో రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రంలో భూ ప్రకంపనలు చురుగ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. అయితే వరుస భూకంపాలతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రదేశంలో ఉండడంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. 12 టోకరా దీవుల్లో 7 దాదాపు 1000 మంది నివసిస్తున్నారు. ఈ సుదీర దీవులలో కొన్నింటిలో ఆసుపత్రులు లేవు. ప్రిఫెక్చురల్ రాజధాని కగోషోమాకు వెళ్లాలంటే ఫెర్రీలో కనీసం 6 గంటలు ప్రయాణించాలి. భూకంపాల కారణంగా టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్ హౌస్లు పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో భారీ ప్రాణాంతక భూకంపం సంభవించనే వార్తలు వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, జపాన్ వరుసగా భూకంపాలు వణికిస్తున్నాయి. టోకారా దీవుల సమూహంలో గత 2 వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉంది. జూన్ 21 నుండి బుధవారం వరకు 2 రోజుల క్రితం వరకు కూడా ఏకంగా 900 సార్లు భూ ప్రకంపనలు నమోదవడంతో కూడా జపాన్ దేశం తీవ్ర ఆందోళన చెందుతుంది. సగటున గంటకు 3 సార్లు పైగా భూమి కంపిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోయారు. 2 రోజుల కిందట కూడా ఇదే ప్రాంతంలో కూడా 5.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది. దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాసేపటికే వాటిని మళ్లీ కూడా ఉపసంహరించుకున్నారు. ఈ వరుస పరిణామాలతో అప్రమత్తమైన యంత్రాంగం అత్యవసర పరిస్థితులలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు కూడా చేసింది. జపాన్ వాతావరణ సంస్థ అధికారి వివరాలు కూడా తెలిపారు. జూన్ 23వ తేదీన ఒక్కరోజే అత్యధికంగా 183 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని కూడా తెలిపారు. నిరంతరం భూమి కదులుతున్నట్లే అనిపిస్తుంది, ఏం జరుగుతుందో అని భయంగా ఉందని కూడా జపాన్ లో ఒక స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. టోకారా దీవుల్లో జనాభా తక్కువగా ఉండడం ఒక్కటే ఒక ఊరటనిచ్చే అంశం అంటూ కూడా అక్కడ అధికారులు తెలిపారు. ఇక్కడ మొత్తము 12 దీవులు ఉండగా 7 మాత్రమే సుమారు 700 మంది ప్రజలు నివసిస్తున్నారంటూ కూడా అధికారులు తెలిపారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉండడంతో జపాన్ లో భూకంపాలు సర్వసాధారణం అని ఇక్కడ ఏటా దాదాపు 1500 పైగా ప్రకంపనలు కూడా నమోదవుతాయని కూడా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఒక భారీ భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం ఇటీవల దేశ ప్రజల్ని కూడా హెచ్చరించింది. అయితే జపాన్ వరుస భూకంపాలు టోకారా దీవుల సమూహంలో 2 వీక్స్ నుంచి కూడా నిరంతరంగానే కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వము ఎప్పటికప్పుడు అంటే ఆందోళన కూడా చెందుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అలర్ట్ కూడా చేస్తుంది. సగటున గంటకు 3 సార్లుగా భూమి కంపిస్తుండడంతో కూడా స్థానికులు భయంతో కూడా వణికిపోతున్నారు. అయితే ఇప్పుడు ఎందుకంటే జపాన్ దేశం చెప్పాలి అనంటే ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా అన్నిటికీ నేచురల్ కలామిటీస్ లో కానీ దీంతో పాటు 2 అణుబాంబులు కూడా పడిన దేశంగా కూడా జపాన్ చెబుతూ ఉంటారు. ఎందుకంటే జియోగ్రఫికల్ గా జపాన్ ని ఒక ఐలాండ్ గా భావిస్తారు, ఒక దీవిగా. సో తరచుగా కూడా భూకంపాలు అలాగే విపరీతమైన వర్షాలు కూడా నమోదవుతూ ఉంటాయి. సో ప్రస్తుతము అక్కడ 900 సార్లు భూకంపాలు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అక్కడ ప్రజలందరూ కూడా భయంతో గడుపుతున్నారు. అయితే బుధవారం 2 రోజుల కిందట వచ్చిన భూకంపం మరోసారి కూడా దాదాపు 5.5 తీవ్రతతో భూ కంపించిందని కూడా అధికారులు తెలిపారు. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో పాటు అలాగే ఈ భూకంపం ప్రమాదం ఉన్న దేశాలలో జపాన్ ఒకటి. దాంట్లో టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ఈ ఇందాక అనుకున్నట్టే పసిఫిక్ ఆఫ్ రింగ్ ఫైర్ ప్రదేశంలో ఉండడంతో తరచుగా కూడా భూకంపాలు వస్తుంటాయని కూడా చెబుతున్నారు. అయితే ఈ ఐలాండ్స్ లో దాదాపు మొత్తం ఓవరాల్ గా జపాన్ కంట్రీ ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ లో కూడా కొన్ని 1000 మంది కూడా నివసిస్తున్నారు. అయితే సుదారా దీవులలో కూడా కొన్నింట్లో ప్రస్తుతము ఆసుపత్రులు లేవని కూడా చెబుతున్నారు. రాజధాని కగోషోమాకుతో పాటు వెళ్లాలంటే ఫెర్రీలో కనీసం 6 గంటల ప్రయాణించాలి. భూకంపాల కారణంగా
టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్ హౌస్ లో పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో భారీ ప్రాణాంతకర భూకంపం వచ్చే సంభవించనే వార్తలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు జపాన్ మాత్రము వరుసగా గత 2-3 వారాలతోని జపాన్ మొత్తం కూడా వణికిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. సందీప్, శ్రీచంద్ర న్యూ బాబా వాంగ్ అనే మహిళ రేపు జపాన్ లో సునామీ వస్తుందని తన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో ప్రిడిక్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆమె గురించి మొత్తం ఆరా తీసే పనిలో జపాన్ ప్రజలు ఉన్నారు. దీనిపై అక్కడ అధికారులు స్పందించారా? これやばい。